వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్. మనం ఈ వీడియోలో తెలుగు అక్షరాలు ఎలా రాయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే వస్తుంది. నేను ఈ వీడియోలో రాసే కలర్స్ వాటర్ కలర్స్ అలాగే బ్రష్తో ఎలా రాస్తున్నానో కూడా మీరు గమనించాలి. చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇది స్కూల్ నేమ్ అయితే రాయడం జరిగింది. ఇలా పెద్ద అక్షరాలతో పైన గోడ పైన వాటర్ కలర్స్తో రాయడం జరిగింది. చూడండి ఇలా అక్షరాలు రౌండ్గా గమ్మత్తుగా ఎలా వచ్చాయో చూడండి. ఇలా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చాయో. ఇలా రాశాను. మీకు ఎలా రాశానో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పెద్ద అక్షరాలు మట్టుకు వీడియో తీయలేదు, ఎందుకంటే తీసేట్టుగా అక్కడ ఆ పరిస్థితి లేకుండా. చూడండి ఇది ఇలా క్రాస్గా బ్రష్ పట్టుకొని ఇలా రాయాలి. ఇది చాలా సులువుగా ఈజీగా రాయొచ్చు. చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి ఈ అక్షరాలు. మనకు పని కూడా తొందరగా అయిపోతుంది ఇలా రాయడం వల్ల. చూడండి మా మండలం ఇలా 2 డాట్లు 2 చుక్కలు పెట్టాను. ఇలా కొద్దిగా బ్రష్ క్రాస్గా పట్టుకొని ఇలా రాయాలి. ఇది తా అనే అక్షరం. ఇలా రాయడం చాలా ఈజీ, చాలా అందంగా కూడా కనిపిస్తాయి ఇలాంటి అక్షరాలు. ఎక్కువగా అందరూ రాసేది ఈ విధంగానే. చాలా సులువుగా రాసుకోవచ్చు. తాకు దీర్ఘం. ఇది 0. మనం ఎక్కువగా ఇలాంటి అక్షరాలే రాస్తుంటాము, ఎందుకంటే పని తొందరగా పూర్తవుతుంది ఈ ఫాంట్తో. ఇలా ఒక గీత, ఇక్కడ బి అనే అక్షరం. చూడండి గోడ కూడా చాలా గరుకుగా ఉంది, అయినా కూడా మన పని కావడం వల్ల కష్టంగా ఉన్నా కూడా చేసుకోవాలి. ఇది కామ. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి పైన ఉండి ఇదే స్థలంలో కూర్చోవడం కూడా చాలా కష్టంగా ఉంది అక్కడ. అయినా కూడా మన పని కాబట్టి మనం కూర్చునే స్థలం లేకున్నా కూడా కూర్చొని అయితే
రాస్తున్నాను. ఈ పెద్దవి అక్షరాలైతే రాశాను కదా! అవి నిల్చొని రాయరాదు. అలాగే పూర్తిగా కూర్చొని కూడా రాయరాదు. ఒకవైపు వంగి రాయాలి. అలానే రాశాను నేను ఆ పెద్ద అక్షరాలన్నీ. చాలా కష్టం వంగుని రాయడం. అక్షరం అనేది కరెక్ట్‌గా కూడా రాయాల్సి ఉంటుంది. ఇది జిల్లా. ఇలా మనం రాసుకోవాలి. ఇది పెద్ద ఆ. పెద్ద ఆ. ఇలా నీట్‌గా రాసుకోవాలి మనం. ఇది ది. ది అనే అక్షరం ఇది. ఇది మొత్తం వాటర్ కలర్సే. పైన గుడి. ఒక చేత్తో వీడియో తీస్తూ మరో చేత్తో రాయడం జరుగుతుంది. అందుకనే కొద్దిగా వీడియోలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది లా అనే అక్షరం. ఇలా. ఇది బా అనే అక్షరం. బాకు దీర్ఘం. ఇలా మనం ఈ అక్షరాలతో మన పని అనేది ఈజీగా అవుతుంది. చాలా సులువు, చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఇలాంటి అక్షరాలు ఎక్కువగా అందరూ రాస్తుంటారు. ఎక్కువ మ్యాటర్ ఉంటే ఇదే అక్షరాలు మనం ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి.